వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జననాయకన్ సినిమా గురించినటువంటి ఆ లీకేజ్ వ్యవహారం చిలికి గాలివానగా మారుతూ ఉంది. దళపతి విజయ్ నటించినటువంటి ఆ సినిమా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అది సెన్సార్ సమస్యల్లో ఉంది, ఇంతవరకు సర్టిఫికెట్ రాలేదు. కానీ ఆన్లైన్లో సినిమా అంతా దాదాపు పూర్తిగా లీక్ అయిపోయింది అనేటువంటి సమాచారం అందుతోంది. అనేక క్లిప్స్ అంటే 5 నిమిషాలు 6 నిమిషాలు ఉన్నటువంటి క్లిప్స్ ఇప్పుడు ఆన్లైన్లో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. దీని వెనక ఎవరున్నారు అనేటువంటి దాని మీద దర్యాప్తు జరగాలి. అలాగే కఠినంగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో, కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో, నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సినీ పరిశ్రమ వర్గాల వారి నుంచి బలంగా వినిపిస్తుంది. ఇంకొంతమంది అయితే విచిత్రంగా ఇది కావాలని విజయే చేశాడు, ఎందుకంటే అందులో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి, పొలిటికల్ గా ఆయనకు ఉపయోగపడేటువంటి సన్నివేశాలు ఉన్నాయి, అందు గురించే కావాలనే ఆయనకు సంబంధించినటువంటి వర్గం ఈ ఆన్లైన్ లో వాటిని లీక్ చేసింది అనేటువంటి ఒక వాదాన్ని లేవదీస్తూ ఉన్నారు. సరే, ఒకవేళ వాళ్ళ వాదంలో ఎంతవరకు నిజం ఉంది ఏంది అని తేలటానికైనా సరే దీని మీద విస్తృతమైనటువంటి దర్యాప్తు జరగాల్సి ఉంది. ఇదే సమయంలో అనేక మంది సెలబ్రిటీలు జననాయకన్ నిర్మాతలకు ఆ సినిమాకు సపోర్ట్ చేస్తూ ఏదేమైనా సరే న్యాయం జరగాలి, ఈ పైరసీ అనే భూతాన్ని అరికట్టాలనే పిలుపునిస్తున్నారు. చిరంజీవి తర్వాత మళ్ళీ మన విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్ అని అభిమానులు అభిమానంగా పిలుచుకున్నటువంటి విజయ్ దేవరకొండ కూడా తన ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టాడు. నాకు చాలా కోపం వచ్చేసింది, చాలా ఆగ్రహం వచ్చేసింది అని చెప్పేసి ఆయన తన పోస్ట్ ని స్టార్ట్ చేశాడు. ది జననాయకన్ లీక్ మేక్స్ మీ యాంగ్రీ అంటూ ఆయన మొదలు పెట్టారు తన పోస్ట్ ని. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ ద పెయిన్ అండ్ సెన్స్ ఆఫ్ లాస్ వెన్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ ఎర్లీ ఇన్ మై కెరీర్. నేను కూడా నా కెరీర్ మొదట్లో ఇదే తరహా అనుభవాన్ని చవి చూశాను, అప్పుడు ఎంతో బాధని అనుభవించాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. యూ ఫీల్ లైక్ ఎ టార్గెట్, యూ ఫీల్ a loss of hope. It is not just about me. There are co-actors, directors, producers and so many who have all their dreams on the line. So నువ్వు అంటే మన మీద మనల్ని ఎవరో లక్ష్యం చేసుకున్నారు అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే ఆశని వదిలేసుకున్నాం అనేటువంటి ఫీల్ని అనే దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇది కేవలం నాకు మాత్రమే, ఒక సినిమా ఏదైనా పైరసీ అయిందంటే, లీక్ అయిందంటే అది నాకు మాత్రమే సంబంధించింది కాదు. అందులో నాతో పాటు కలిసి అనేక మంది నటులు పనిచేస్తూ ఉంటారు, అలాగే ఆ సినిమా డైరెక్టర్ ఉంటారు, నిర్మాత ఉంటారు. వీళ్ళందరి పని ఏదైతే ఉందో అదంతా కూడా, వాళ్ళ కళ ఏదైతే ఉందో అదంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా అయిపోయినట్లే. దిస్ కరెంట్ ఇష్యూ నీడ్స్ టు గెట్ సార్టెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ద పీపుల్ బిహైండ్ ఇట్ ఐడెంటిఫైడ్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఏ సిస్టమిక్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో ఇది వీలైనంత సత్వరంగా ఈ సమస్య అనేది సాల్వ్ కావాలి. దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి కఠినంగా కనుక వాళ్ళని శిక్షించకపోతే అది మన వ్యవస్థలో ఉన్నటువంటి ఫెయిల్యూర్గా భావించాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇట్ కీప్స్ రిమైండింగ్ అస్ హౌ ఇన్సెన్సిటివ్ పీపుల్ కెన్ బి అండ్ ద ఎక్స్టెంట్ సమ్ విల్ గో టు కాజ్ హార్మ్ వితౌట్ ఏ సెకండ్ థాట్. ఇది అంటే కొంతమంది అసలు ఏ మాత్రం సున్నితత్వం లేని మనుషులు, కఠినమైనటువంటి మనుషులు ఇలాంటి పని చేస్తూ ఉంటారు. మరో ఆలోచన లేకుండా దానివల్ల ఏమవుతుంది, ఎంతమంది సఫర్ అవుతారు, ఎంతమంది జీవితాలు ఇదవుతాయి అనేటువంటి ఆలోచన కనీసం ఆ ఆలోచన కూడా చేయకుండా ఇలా దుర్మార్గమైన పని వాళ్ళు చేస్తున్నారు. ఐ సెండ్ మై థాట్స్ అండ్ మై అన్కండిషనల్ సపోర్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఫిలిం. సో అది మొత్తం నా బేషరతు మద్దతుని ఆ సినిమా టీం మొత్తానికి నేను అందిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టాడు. సో ఆయనకి సపోర్టుగా అనేక మంది దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఇది జననాయకన్ సంబంధించి నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే సూర్య లాంటి వాడు కూడా దీని మీద ప్రొడ్యూసర్ కి అలాగే మొత్తం టీం కి సపోర్ట్ చేస్తూ తను కూడా మాట్లాడాడు. సో చూస్తూ ఉంటే జననాయకన్ ఇష్యూ అనేది చాలా పెద్దగా మారబోతుంది. దీనితోటి మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా, అది కేవలం ఒక భాషకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కాకుండా అన్ని భాషలకు సంబంధించినటువంటి ఫిలిం ఇండస్ట్రీలు అన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. దీని తర్వాత అయినా సరే ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో
ఎందుకంటే వందల కోట్ల రూపాయల్లో ట్యాక్స్ గా అంటే జిఎస్టి రూపంలో ప్రభుత్వానికి కడుతోంది చిత్ర పరిశ్రమ. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత వహించి, ఎవరైతే మనకి చట్టాలు ఉన్నప్పుడు, యాంటీ పైరసీ చట్టాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం మీదే ఉంటుంది. కాబట్టి అతి త్వరలోనే దీని వెనక జననాయకన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఆన్లైన్ పైరసీ ఇష్యూ, దాని వెనక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పి ఏదైతే ఒక బలమైన డిమాండ్ అందరి దగ్గర నుంచి వినిపిస్తుందో అది అతి త్వరలోనే జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం. మరి చూద్దాం ప్రభుత్వం అలాగే ఆ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ స్పందించి పట్టుకుంటాయా లేదా కల్ప్రిట్స్ ని. లెట్ us wait and see.